హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే న్యూ ఈవెంట్ అయితే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్ మనం పార్టిసిపేట్ చేసి మన గిఫ్ట్ బాక్స్లో అయితే మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు ఈ ఈవెంట్ వల్ల మనకున్న బెనిఫిట్లు ఏమిటో మనతో కూడా మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే మన సిలియాకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. ఇక్కడ చూసినట్లయితే మన సిలియా వ్యాలెట్లో ఎవరైనా సరే ఇంకా మైగ్రేషన్ చేసుకోలేదు, ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోండి. ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఇచ్చిన క్యూఆర్ కోడ్కి అయితే పేమెంట్ చేయడం ద్వారా చాలామందికి అయితే పేమెంట్ అయితే అవ్వట్లేదండి. సో ఫస్ట్ అటెంప్ట్లో కానీ సెకండ్ అటెంప్ట్లో కానీ ఖచ్చితంగా అవ్వట్లేదు. సో ఇంకా ఎవరికైతే అవ్వట్లేదు, నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి, 7670897783. దీనికైతే మెసేజ్ చేయండి. ఎవరికైతే ట్రై చేస్తున్నా సరే పేమెంట్ అవ్వట్లేదు వాళ్ళకైతే నేను మళ్ళీ వేరే కొత్త అకౌంట్ ద్వారా మీకైతే హెల్ప్ చేయాలనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా మీకైతే ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ కాలం లేదు, త్వరగా అందరూ కూడా మైగ్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత వాటిని మనం అయితే సేల్ చేసుకోవడానికి అవకాశం మనకి ఏప్రిల్ నెలలో వస్తుంది. సో అందరూ కూడా పాయింట్ అయితే గమనించి ఇంకా చేసుకోలేదు దయచేసి చేసుకోండి. లేదనుకుంటే ఇంతకాలం ప్రైస్ పడిన వృధా మనం అయిపోతున్నాం అనమాట. సో మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసినట్లయితే మన స్ప్రౌట్ నెట్వర్క్లో కొత్త ఈవెంట్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. ఆ యొక్క ఈవెంట్ గురించి చెబుతాను. అంతకంటే ముందుగా అండి, మనకైతే బూస్టప్ ఈవెంట్ ఉంటుంది కదా, ఆ యొక్క ఈవెంట్ అయితే మనకి రీసెంట్గా క్లోజ్ కావడం జరిగిందండి. సో మొత్తం అయితే ఒక 2000 మందికి అండి, 2000 మంది అయితే ఈ యొక్క ఈవెంట్లో గెలవడం జరిగింది. సో ఎవరైతే ఆ 2000 మంది గెలిచారో వాళ్ళకి సంబంధించిన స్ప్రౌట్ టోకెన్స్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకైతే 25,000 కాయిన్లు అనమాట. సెకండ్ ప్లేస్ వాళ్ళకైతే 20,000 కాయిన్లు. ఆ విధంగా మనకైతే మొత్తం 2000 మంది అయితే సెలెక్ట్ అయ్యారండి ఈ యొక్క ఈవెంట్కి అయితే. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే విన్ అయ్యారో ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లకి అయితే ఒక 24 అవర్స్లో టోకెన్స్ అయితే వెళ్ళిపోతాయండి. సో మీకు ఒకవేళ ఎవరికైనా సరే, మన టీం సభ్యులు కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మీకు ఏమన్నా ఎక్స్ట్రా టోకెన్స్ వచ్చినట్లు ఉంటే, ఒక 500 టోకెన్లు అయినా సరే, అదైతే మీరు విన్ అని అర్థం అండి. ఆ ఈవెంట్లో మీరైతే గెలిచారు. సో అందుకోసం మీకైతే 500 టోకెన్లు అయితే అదనంగా ఫ్రీగా రావడం జరుగుతుందండి. సో ఎవరికైనా వచ్చినట్లయితే కొంచెం కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈవెంట్లో అయితే ఈ విధంగా అయితే మనకైతే క్లోజ్ అయితే అయిందండి. సో ఈ విధంగా అయితే ఈవెంట్ అయితే మనకైతే కంటిన్యూ అయిందనమాట. 2000 మంది అండి ఈసారి అయితే ఈవెంట్లో గెలవడం జరిగింది. వాళ్ళ పేర్లు మొత్తం మెన్షన్ చేయడం కుదరదు కాబట్టి ఈ విధంగా పేర్లు అయితే రాయలేదండి. గతంలో అయితే టాప్ 20 కాబట్టి పేర్లు ఇచ్చారు. ఇప్పుడైతే పేర్లు ఏం లేవు, డైరెక్ట్గా అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందని చెబుతున్నారండి. సో మీకు ఎవరికైనా వస్తే నాకైతే కామెంట్ చేయండి, మన గ్రూప్లో దాని గురించి అయితే ఒకసారి పెడదామండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం ఈ యొక్క మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదామండి మీదటైతే. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా అయితే మన స్ప్రౌట్ నెట్వర్క్లో ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. అది కూడా ఈరోజు స్టార్ట్ అయితే అయిందండి. అంతకంటే ముందుగా అండి ఒక చిన్న టిప్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ పైన మనకి సీడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సీడ్స్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత అండి, ఇక్కడ పైన మీరు చూసినట్లయితే టోటల్ మన అకౌంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూపిస్తాం. 30 సీట్స్ అయితే ఉన్నాయి. దాని పక్కన కుడివైపున అయితే వాచ్ యాడ్ అని కనిపిస్తుందండి. ఒక యాడ్ చూడడం ద్వారా మీరైతే 10 సీట్స్ అయితే పొందవచ్చండి. సో ఆ విధంగా మీరైతే ఒక 100 సీట్స్ కానీ కలెక్ట్ చేసినట్లయితే మీకు 100 స్ప్రౌట్ టోకెన్స్ అయితే వస్తాయండి. సో మీకైతే ఇక్కడ సీడ్ స్టోర్లోనైతే ఫస్ట్ గిఫ్టేనండి. ఎవరైనా సరే ఎక్కువ టోకెన్స్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి. దాంతోపాటు ఎక్కువ సీట్స్ ఉన్నట్లయితే మీరు టోకెన్స్గా వాటిని కన్వర్ట్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చేసుకున్నారండి, మన వాట్సాప్ ఫాలోవర్స్ అందరూ కూడా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఖచ్చితంగా అది కూడా మీరైతే వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న టిప్ అండి, మన సబ్స్క్రైబర్స్ చెప్పారు. ఇంకా దాంతోపాటు ఇంకా మనం మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి, కింద చూసినట్లయితే మన టైం అయితే కనిపిస్తుంది అనమాట. దానికైతే కుడివైపున రివార్డ్ అవైలబుల్ అని మనకైతే ఒక గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. గ్లోబ్ సింబల్ మీద అయితే మన స్ప్రౌట్ లోగో అయితే ఉందండి. ఆ లోగో ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసేసిన తర్వాత అండి, ఇక్కడ చూసారు కదా, మన ఈవెంట్ అయితే మొత్తం 34 డేస్ అండి. అంటే రఫ్గా ఒక 35 రోజులు అయితే మన ఈవెంట్ అయితే కొనసాగుతుంది. 35 రోజులు 70 గిఫ్ట్ బాక్సులు అండి. 35 రోజులు 70 గిఫ్ట్ బాక్సులు అయితే ఉంటాయండి. సో ప్రతిరోజు కూడా మనకైతే 2 గిఫ్ట్ బాక్సులు అయితే లభిస్తాయన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితేనండి, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సేమ్ ఈ యొక్క ఈవెంట్లో కూడా బ్యాడ్జెస్ అయితే ఉన్నాయండి. సో ప్రతి ఈవెంట్లో కూడా బ్యాడ్జ్లు అయితే ఉంటాయండి. ఈ ఈవెంట్ కూడా వీళ్ళైతే బ్యాడ్జెస్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకైతే రకరకాల బ్యాడ్జీలు కూడా మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. సో బ్యాడ్జెస్ అనేది ఫోకస్ అనేది ఏ విధంగా చేసి వస్తుందంటే, మీరు ప్రతిరోజు కూడా ఈ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేయండి. దాన్ని బట్టి అయితే మీరు చాలా సింపుల్గా అయితే ఆ యొక్క బ్యాడ్జ్ కూడా సంపాదించుకోవచ్చండి. సో మీరేం చేస్తారంటే, ముందుగా ఈ యొక్క ఈవెంట్ ఓపెన్ చేయండి, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అండి, ఇక్కడైతే మనకి చూడండి, ఇక్కడ
మనకి క్లెయిమబుల్ నౌ అని ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి డే 1 అండి. ఈరోజైతే మనకి డే 1 అనమాట. సో, డే 1లో అయితే మనకైతే ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో గిఫ్ట్ బాక్స్ కూడా ఉంటుందండి. ఈ గిఫ్ట్ బాక్స్ క్లెయిమ్ చేసిన తర్వాత మాత్రమే ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఎనేబుల్ అవుతుందనమాట. సో, మీ ముందు లైవ్‌లో నేనైతే మొట్టమొదటి గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదండీ ఇక్కడైతే క్లెయిమ్ నౌ అని ప్రెస్ చేయండి. ఆ తర్వాత మనకైతే క్లెయిమ్ నౌ అని ఈ విధంగా ఇంకోసారి అయితే వస్తుందనమాట గ్రీన్ బాక్సు. అది ఓపెన్ చేయండి. సో, దాంట్లో మనకైతే ఏదైనా రావచ్చండి. సో, లైవ్‌లో చూసారు కదా! 120 స్ప్రోట్ టోకెన్స్ అయితే రావడం జరిగింది. 120 టోకెన్స్ అయితే రావడం జరిగిందండి. ఈ టోకెన్స్ ఆటోమేటిక్‌గా మన వాలెట్‌లోకి అయితే వెళ్ళిపోయినాయి ఇప్పటికే. సో, ఈ విధంగా అయితే మనకైతే ఉంటుందన్నమాట అండి. ఇంకా దాంతో పాటు మనకైతే ఫస్ట్‌ది అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. ఇంకా సెకండ్ బాక్స్ అయితే మనకి తర్వాత ఓపెన్ అవుతుందండి. రేపు ఆఫ్టర్‌నూన్‌కి అయితే ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ లోపు మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ విధంగా మనకైతే ప్రతిరోజు కూడా 2 గిఫ్ట్ బాక్సులు అయితే ఉచితంగా ఇస్తున్నారండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ టోకెన్స్ అనేది మనకి చాలా చాలా వాల్యుబుల్ అండి. ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయినప్పుడు తెలుస్తుంది వాల్యుబులో కాదో అనేది. సో, అందుకే చెబుతున్నాను అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ఈ ప్రాజెక్ట్‌లో కూడా కొంచెం మీ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనండి. సో, కొంచెం లాంగ్ టైమ్ ప్రాజెక్ట్ ఇదైతే నేను ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నానో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. సో, అర్థమైందనుకుంటున్నాను మీకైతే. ఇంకా దాంతో పాటండి ఇక్కడ చూసారు కదా! మనం ఇక్కడ స్ప్రౌట్ గోల్డ్‌కి సంబంధించిన మెంబర్‌షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ ప్రతిరోజు కూడా 5 సీడ్సు అదేవిధంగా మనకైతే స్ప్రౌట్‌కి సంబంధించిన 50% అయితే బోనస్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుందని చెబుతున్నారండి. ఒకటే చెబుతున్నాను నేనైతే ఈ యొక్క బ్యాటిల్ ఫేజ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎవరు తీసుకోక్కర్లేదు. మన సిలియాలో కూడా బీఎన్‌బీ మనకు కావాలండి. ఎందుకంటే మైగ్రేషన్ కోసం కాబట్టి మనకి ఇన్‌కమ్ కోసం కాబట్టి ఇది చేస్తున్నాం అది. యాక్చువల్‌గా మనీ రిలేటెడ్ అయితే మన ఛానల్ అయితే ఇది చేయకూడదు అనుకున్నామండి. కాకపోతే చేయాల్సి వచ్చిందనమాట. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మెంబర్‌షిప్ అయితే తీసుకోమని నేనైతే 1% కూడా ఎంకరేజ్ చేయనండి. మాక్సిమం ఎవరు తీసుకోవద్దు. తీసుకున్న వాళ్ళంటే పర్వాలేదు కంటిన్యూ అవ్వండి ఇప్పుడైతే. కొత్త వాళ్ళైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ప్రతి గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసుకోండి. సో, అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటు మనం ఇక్కడ ప్రతిరోజు కూడా బూస్టప్‌లు అయితే 7 ఉంటాయి కదండీ! ఆ 7 కూడా మనమైతే ఓపెన్ చేయడం ద్వారా మనకైతే పైనైతే కనిపిస్తున్నాయి కదా కొన్ని గిఫ్ట్‌లు వీటిలో కూడా మనకి ఏదైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారండి. సో, ఆ విధంగా మీరైతే ఆ యొక్క గిఫ్టు అదేవిధంగా బోనస్ కోడ్స్ కూడా యూసేసుకోండి. ఇంకా దాంతో పాటండి ఒకసారి రూల్స్ చూసినట్లయితే ఈవెంట్ అయితే మనకు మొత్తం 35 డేస్ అండి. 35 డేస్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా 2 బాక్సులు అయితే ఓపెన్ చేసుకోండి. దాంట్లో స్ప్రౌట్ టోకెన్స్ ఎన్నో కొన్ని వస్తూనే ఉంటాయండి. ఎన్నో కొన్ని వస్తూనే ఉంటాయి. సో, కొన్ని బ్యాడ్జెస్ కూడా మనకైతే లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. సో, ఏ బ్యాడ్జెస్ అయినా రావచ్చు. ఈ బ్యాడ్జెస్ అన్నీ కూడా ఇప్పుడు కాదండి మనకైతే కొంతకాలం తర్వాత ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఆ బ్యాడ్జెస్‌ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చనమాట వేరే వాటిలాగా. ప్రెజెంట్ అయితే లేదు. మనకు తెలిసిన విషయమే. గత 2 ఈవెంట్‌లో కూడా బ్యాడ్జెస్ వచ్చినాయి గానీ యూజ్ ఏం చేసుకోలేదు. యూసేజ్ అనేది త్వరలో ఉంటుందన్నమాట. వేరే వేరే నెక్స్ట్ అప్డేట్‌లో నెక్స్ట్ వెర్షన్‌లో ఉంటుందండి. సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి ఆ బ్యాడ్జెస్‌ని అయితే కలెక్ట్ చేయండి. ఎందుకంటే అది మనకి వృధా ప్రయాసం కాదు. దానివల్ల బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. సో, అదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. అందరూ కూడా ప్రతిరోజు కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే ప్రతిరోజు కూడా 2 గిఫ్ట్ బాక్సులండి. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఇంకా దాంతో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించి లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని మన సబ్స్క్రైబర్స్ అడిగారండి. సో, వీళ్ళేం చెబుతున్నారంటే ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ కావాలంటే కమ్యూనిటీ మొత్తం కూడా 10 కోట్ల మంది కావాలని చెబుతున్నారండి. సో, 10 కోట్లు అంటే చిన్న టార్గెట్ ఏం కాదు. కొంచెం పెద్ద టార్గెటే. కాకపోతే వన్స్ ఏదైనా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గానీ మిగతా ప్రాజెక్టులు గానీ వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత స్పీడప్ అయితే వస్తుందండి ఈ ప్రాజెక్ట్‌కి కూడా. సో, అందుకోసమే చెబుతున్నాను యాక్టివ్‌గా అందరూ కూడా ఉండండి. ఇంకా లిస్టింగ్ ప్రైస్ చూసినట్లయితేనండి మన పై ప్రాజెక్ట్ వాళ్ళైతే $3 వరకు అయితే లిస్ట్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్ అయితే 10 కోట్ల కమ్యూనిటీతో. సో, నేనేం చెబుతున్నానంటే ఈ స్ప్రౌట్ నెట్వర్క్ కూడా మనకైతే 10 కోట్ల కమ్యూనిటీతో లాంచింగ్ కాబట్టి నేనేం చెప్పాను నిన్న $1 నుండి $5 వరకు. $1 నుండి $5 వరకు రేంజ్ అయితే ఉందండి. సో, ఈ ప్రాజెక్ట్‌కి అయితే కాబట్టి అందరూ కూడా $1 అయితే పక్కా అనమాట. కొంచెం టైం పడుతుంది అనేది వాస్తవం. సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి కొంచెం కూల్‌గా ఉండి యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు చేస్తున్నాను. నేను ప్రతిరోజు చేస్తున్నానండి. సో, మీరు కూడా అదే ఇంట్రెస్ట్‌తో ప్రతిరోజు కూడా నేను చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇబ్బంది ఏం లేదండి. మనం మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటి మీదైనా సరే ఫోకస్ అయినా చేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి అందుకే చెప్పాను $1 నుండి $5 వరకు ఉంటుందని. సో, అంతకు మించి కూడా ఉండొచ్చండి. సో, నేనైతే చెబుతున్నాను వన్ స్ప్రౌట్ ఈక్వల్ టు $1 అయితే మనం తీసుకోవడం బెటర్ అనమాట. మన యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎప్పుడు లోలో ఉంటే బెటర్ అండి. కొంచెం ఎక్కువ సంతోషపడతాం ఎక్కువ వచ్చినప్పుడు. సో, అదండి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఈ యొక్క ఈవెంట్‌లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి? మనకొచ్చే బెనిఫిట్లు ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లిస్టింగ్ ప్రైస్ కూడా అవగాహన అయింది అనుకుంటున్నానండి. సో, అదండి పాయింట్ అయితే. కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించి మైగ్రేషన్ కూడా చేసుకోండి సిలియాలో. ఈ ప్రాజెక్ట్‌లో కూడా యాక్టివ్‌గా 24 గంటలకు ఒకసారి మైనింగ్ అయితే చేసుకోండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విధంగా అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి.
మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలో కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.